యూట్యూబ్ వాడకం పెరిగిన తర్వాత యూట్యూబ్ ద్వారా వైద్య సలహాలు ఇచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఈ వైద్య సలహాలు ఇచ్చేవాళ్ళు నిజంగా వైద్య వృత్తిని అభ్యసించారా అని ప్రశ్నిస్తే చాలా సందర్భాల్లో లేదు అనే సమాధానమే వస్తుంది. అంటే శరీర నిర్మాణం గురించి తెలియకుండా, దాని గురించి పూర్తి అవగాహన లేకుండా, ఏ రోగం ఎందుకు వస్తుందో, దానికి నివారణ ఏ రకంగా చేయాలో కనీస అవగాహన లేకుండానే మీరు ఆ చిట్కాలు పాటించండి, ఈ చిట్కాలు పాటించండి, మీ ఆరోగ్యం మెరుగవుతుంది, ఫలానా సమస్య కంట్రోల్ అవుతుందంటూ సలహాలు ఇచ్చేవాళ్ళు ఇటీవల కాలంలో యూట్యూబ్లో ఎక్కువైపోయారు. క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా యూట్యూబ్ ద్వారా చాలా విషయాలని చెప్పడం, ఆరోగ్యానికి సంబంధించి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యూట్యూబ్ డాక్టర్లలో అంటే క్వాలిఫైడ్ డాక్టర్లలో నాకు 2 రకాల డాక్టర్లు కనిపించారు. ఒక రకం వాళ్ళు యూట్యూబ్తో నిమిత్తం లేకుండానే వైద్య నిపుణులుగా ఇప్పటికే ప్రపంచానికి పరిచయం అయిన వ్యక్తులు. మరో రకం వాళ్ళు యూట్యూబ్ ద్వారా వీడియోలు చేసి జనావళికి చేరువైన వాళ్ళు. ఈ రెండో రకం వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ జబ్బులు ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు ఏమిటి, చికిత్సా విధానాలు ఎలా ఉండాలి అని చెప్పడమే కాకుండా ఏదైనా సమస్య వస్తే మమ్మల్ని సంప్రదించండి అని ఫోన్ నెంబర్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగే వైద్యులు కొంతమంది ఉన్నారు. మీకు ఫలానా జబ్బు గురించి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే ఈ ఛానల్లో లింక్ ఉంది చూడండి అని చెప్పి కోరేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది డాక్టర్లను గమనిస్తుంటే తమ వైద్యాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తున్నారేమో అని చెప్పి నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు యూట్యూబ్ ఛానళ్లలో దేన్నైనా వివరించేటప్పుడు కాస్త డీటెయిల్డ్గానే చెప్పడం జరుగుతుంది. కానీ అదే డాక్టర్ల దగ్గరికి పేషెంట్లు వెళ్తే వాళ్ళకి 5 నిమిషాల చొప్పున కేటాయించే సమయం కూడా వాళ్ళకు ఉండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది, కొంగ జపం చేపల కొరకే అని. ఈవేళ కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్లు చేస్తున్న వీడియోలు చూస్తుంటే ఆ వైద్యులు పేషెంట్లను ఆకర్షించడం కోసమే వీడియోలు చేస్తున్నారన్న అనుమానం కలుగుతాం. దీన్ని ధృవీకరించే రీతిలో జరిగిన ఒక సంఘటనని ప్రజల ముందుకు తీసుకురావడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. నా సహాధ్యాయి అతనికి ఇటీవల కాలంలో నెలల తరబడి విరోచనాలు అయితే 2-3 డాక్టర్లను సంప్రదించడం జరిగింది, తగ్గలేదు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం పొందిన ఒక విజయవాడకు చెందిన వైద్యుడిని అతను వ్యక్తిగతంగా కలవడానికి ప్రయత్నం చేశాడు. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇతను కార్డు రాయించుకున్న తర్వాత ఒక జూనియర్ డాక్టర్ ముందుగా ఇతను చూసి 12 రకాల టెస్టులు రాసి ఆ స్లిప్ చేతికిచ్చి పరీక్షలు చేయించుకోండి అన్నాడు. ఏమండి, నేను కలవడానికి వచ్చింది మిమ్మల్ని కాదు, నేను ఫలానా డాక్టర్ని కలవడానికి వచ్చాను, నా సమస్య ఏమిటో ఆయనకి చెప్పకుండానే మీరు ఇన్ని పరీక్షలు ఎలా రాశారని చెప్పి అడిగాడట. సార్ నేను కూడా డాక్టర్నే అన్నాడట. వచ్చిన వాళ్ళకల్లా ఈ టెస్టులన్నీ చేయించమని డాక్టర్ గారు నాకు చెప్పారండి అన్నాడట. ఆయన జూనియర్ డాక్టర్. అంటే అసలు పేషెంట్ ఇబ్బంది ఏమిటో, అతను ఏ జబ్బుతో బాధపడుతున్నాడో తెలియకుండానే టెస్టులు రాసేసి అవి చేయించుకోవాలంటాం ఏ మేరకు సాగు అని చెప్పి ఇతను అడిగితే ఆ డాక్టర్ ఖిన్నుడై, సార్ ఇందులో సుమారు 12 టెస్టులు రాశాను, కనీసం 2-3 అన్నా చేయించుకోండి, లేదంటే డాక్టర్ గారు నన్ను తిడతారని చెప్పాడట. అంతకుముందు అతను చాలా టెస్టులు చేయించుకుని ఉన్నాడు. విరోచనాలు అని చెప్పి వెళ్తే ఆ వైద్యుడు ఏమేమి టెస్టులు రాశాడో ఒకసారి చూడండి, ఇక్కడ వివరాలు పెడుతున్నాను. చూశారు కదా మిత్రులారా, అతను రాసిన దాంట్లో 2 టెస్టులు మాత్రమే అతను చేయించుకున్నాడు. కంప్లీట్ బ్లడ్ పిక్చరు, 3 ప్రోటీన్ రియాక్టివ్ టెస్ట్. లోపల ఏ డాక్టర్ని అయితే యూట్యూబ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలిసిన తర్వాత ఆయన కనీసం ఒక 5 నిమిషాల టైం కూడా కేటాయించకుండా జనరల్గా విరోచనాలకు ఇచ్చేటువంటి మందులు మాత్రమే రాసి, మీరు మళ్ళీసారి వచ్చినప్పుడు తగ్గకపోతే కనుక కొలనోస్కోపీ చేయించుకోవాలని చెప్పాడట. ఇక్కడ విచిత్రం ఏంటంటే బ్లడ్ టెస్టులు చేయడానికి అక్కడ కనీసం ప్రత్యేకమైన రూమ్ కూడా లేదట.
హాస్పిటల్ వెనకాల ఓపెన్ ప్లేస్లో చిన్న ఖాళీ స్థలం ఉంటే అక్కడ బ్లడ్ టెస్టులు చేస్తున్నారట. ఏమిటిది ఇటువంటి చోట బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, కంటామినేషన్ రాదా అని చెప్పి అతను అడిగితే పర్వాలేదండి మేము జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పారు. తీరా డాక్టర్ గారు మందులు రాసిన తర్వాత మందుల చీటి తీసుకుని ఇతను బయటకు వస్తుంటే హాస్పిటల్లో పనిచేసేటువంటి ఓ లేడీ స్టాఫ్ ఇతను వెనకాలే రావడం జరిగిందట. ఏమిటమ్మా నా వెనకాల వస్తున్నావు అని అడిగితే, మీరు మందులు కొన్నాక అవి ఎలా వాడాలో చెప్పడానికి వస్తున్నానని చెప్పిందట. అంటే ఇక్కడ ఆ అమ్మాయి రావడానికి ఉద్దేశం ఏమిటి, ఆ మందులు సదరు ఆసుపత్రిలో ఉన్న మెడికల్ షాప్లోనే కొంటున్నారా లేదా అని చెప్పి కూడా వచ్చి చెక్ చేయడానికి అన్నమాట. ఇతనికి కోపం వచ్చి ఈ మందు ఎలా వాడాలో ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ గారు రాశారు. పూట వాడాలంటే ఎలాగా, 2 పూటలు వాడాలంటే ఎలాగా, 3 పూటలు వాడాలంటే ఎలాగన్నది దాని మీద ఉంటుంది. దాని ప్రకారం నేను వాడతాను, నేను ఇక్కడ కొనబోవడం లేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నేను బయట కొనుక్కుంటానని చెప్పాడు. అంటే యూట్యూబ్ ద్వారా జబ్బు లక్షణాలని, జబ్బు నివారణని ఉపన్యాసాల రూపంలో దంచేటువంటి డాక్టర్లు పేషెంట్ వెళ్తే అసలు అతని సమస్యని సావధానంగా విని నిజంగా ఏ టెస్టులు చేయాలి, ఏ టెస్టులు చేయకూడదు అన్నది పరిశీలించి రాయడం కానీ, పేషెంట్ని సాటిస్ఫై చేసేలాగా మాట్లాడడం కానీ ఇటువంటివేమీ వాస్తవంగా జరగడం లేదన్నది మన అందరికీ తెలుసు. ఒకప్పుడు మెడికల్ షాపులు, క్లినికల్ ల్యాబొరేటరీలు ఆసుపత్రులకు బయట ఉండేవి. డాక్టర్లు చాలా పరిమితంగా అవసరమైన మేరకే టెస్టులు రాసేవారు ఆ రోజుల్లో. ఈవేళ వ్యాపారకాంక్ష పెరిగిపోయిన తర్వాత క్లినికల్ ల్యాబొరేటరీలు, మెడికల్ షాపులు అన్నీ కూడా ఆసుపత్రి ప్రాంగణంలోకే వచ్చేసాయి. ఒకవేళ రాని షాపులు ఉన్నట్లయితే, రాని ఆసుపత్రులు ఉన్నట్లయితే మనం చేయించేటువంటి రక్త పరీక్షలన్నిటికీ కూడా ఈవేళ ప్రతి ల్యాబొరేటరీ వాడు 40 నుంచి 60% వరకు ఆ టెస్టులు రాసిన డాక్టర్లకి కమిషన్గా ఇస్తున్నారు. స్కానింగ్ సెంటర్లలో కూడా ఇదే పరిస్థితి. నా భార్యకి స్కానింగ్ చేయవలసి వచ్చి ఒక తెలిసిన డాక్టర్ ద్వారా ప్రిస్క్రిప్షన్ రాయించుకుని వెళితే 1800 అవుతుందని చెప్పాడు అతను. డాక్టర్ గారు తెలిసిన వ్యక్తి, ఆయన కమిషన్ ఇవ్వనవసరం లేదు అని చెప్పి స్కానింగ్ సెంటర్లో చెప్తే, ఆ ముక్క మీరు చెప్పడం కాదండి, డాక్టర్ గారితో ఫోన్ చేయించండి అన్నారు. డాక్టర్ గారి చేత ఫోన్ చేయిస్తే 1800 బిల్లు 1200కి వచ్చింది. అంటే 600 డాక్టర్ కమిషన్గా వెళుతుంది అనమాట. ఈవేళ పరిస్థితి బయట అలా ఉంటే మేమేదో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మిస్తాం, ఆరోగ్య తెలంగాణని నిర్మిస్తాం అన్నట్టుగా తెలుగు ప్రజలను బుట్టలో పడేయడానికి ఏదో సేవాభావం ఉన్న వ్యక్తుల్లాగా యూట్యూబ్లో వీడియోలు చేసి ప్రజల్ని దోచుకుంటున్నటువంటి డాక్టర్ల పట్ల అప్రమత్తంగా ఉంటారనే భావనతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ డాక్టర్ గారు మా మిత్రుడికి ఏ ఏ పరీక్షలు రాశారో మీకు డీటెయిల్స్ కూడా పెట్టాను, చూసే ఉంటారు. చివరికి ఆయన రాసిన మందులకి విరోచనాలు ఏమాత్రం తగ్గకపోగా అదే పరిస్థితి కంటిన్యూ అవడంతో అతను దిక్కుతోచిన స్థితిలో కాకినాడలో ఒక ఆసుపత్రికి, అక్కడ మళ్ళీ కొంత దోపిడీ జరిగిన తర్వాత జ్ఞానోదయమై హైదరాబాద్లోని ఆసుపత్రికి వెళ్తే అక్కడ అతన్ని పరీక్షించి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కారణంగా డయోరియా అవుతోంది అని చెప్పి నిర్ధారించి మందులు ఇస్తే 5-6 నెలల పాటు విరోచనాలతో సఫర్ అయినటువంటి మా మిత్రుడు హైదరాబాద్ వైద్యం అనంతరం 4 రోజుల్లో కోలుకోవడం జరిగింది. అందువల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా మనం స్పెషలిస్ట్ని కలవాలి అనుకుంటే కేవలం యూట్యూబ్లో వీడియోలు చూసి ఓహో వీడు చాలా గొప్ప డాక్టర్ అని చెప్పి ఒక భావనకు వచ్చేసి అటువంటి వాళ్ళ దగ్గరికి వైద్యం కోసం వెళ్ళకండి. వీళ్ళందరూ వైద్యం ద్వారా వస్తున్నటువంటి ఆదాయం చాలక వైద్యం పేరుతోనూ, రక్త పరీక్షల పేరుతోనూ, స్కానింగ్ల పేరుతోనూ, మెడికల్ షాపుల పేరుతోనూ దోచుకుంటున్నది చాలక ఏదో ప్రజాసేవ చేస్తున్నాం అనే ముసుగులో ఆరోగ్యం మీద వీడియోలు చేస్తూ దాన్ని కూడా వ్యాపారంగానే మలుచుకుంటున్నారన్న విషయాన్ని మనందరం గుర్తిస్తే మంచిది అనే భావనతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఆలోచించండి మిత్రులారా.